కానుకొని ఒక ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. ప్రకాశం బ్యారేజీకి మాత్రమే గేట్లుంటాయి. ఈ కృష్ణా నదిలో ఉన్నటువంటి కొంత నీరు ఏదైతే ఉంటుందో ఈ నీరు ఏదైతే ఈ యొక్క విజయవాడ ఉన్నటువంటి పట్టణానికి మధ్యలో పరమట నుంచి తూర్పు వైపు ప్రవేశిస్తూ ఆ నీరంతా కూడా కొల్లేటి సరస్సులో కలుస్తుంది. ఈ కొల్లేటి సరస్సు ఏదైతే ఉందో ఇది ఆసియా ఖండంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇటువంటి మంచినీటి సరస్సును కూడా కబ్జా చేసి ఏదైతే సిటీ మధ్యలో ప్రవహిస్తున్నటువంటి గుడిమేరు వాగును కూడా కబ్జా చేస్తే మరి నీ ఇల్లు ముంచడా? నువ్వు చూస్తున్నప్పుడు నోరు మూసుకొని ఉంటే నీకెందుకెళ్ళి నీకు పట్టణాలకు నువ్వు ఉంటే నీ ఇల్లు ముంచదా? కాబట్టి ఈవేళ నువ్వు నోరు మూసుకుని నాకెందుకులే అని చెప్పి నువ్వు ఊరుకున్నావు కాబట్టి ఈవేళ నిన్ను పగబెట్టింది. కాబట్టి ఎక్కడైనా కూడా ఇలా కబ్జాలు చేసిన వాళ్ళకి, అదేవిధంగా ఈ కబ్జాలు చేసినటువంటి అధికారులకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పనిష్మెంట్ గాని